Question number 66 to 70. 6 people were posted at different designations among clerk, PO, manager, lead, CEO and director. సో ఎప్పుడైతే మనకి డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్ ఇస్తాడో ఆ ఇచ్చిన ఏవైతే ఆ ర్యాంకింగ్స్ ఉన్నాయో మనం ఎప్పుడు కూడా ఎలా రాసుకోవాలి అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే పైన ఉండేవాడు సీనియర్ మోస్ట్ అయ్యే విధంగా. మరి ఇక్కడ చూడండి ఎవరు సీనియర్ మోస్ట్ అని చెప్తున్నాడు. దీస్ డెసిగ్నేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ వేర్ క్లర్క్ ఈస్ ద జూనియర్ మోస్ట్ అన్నాడుగా. సో లాస్ట్ లో క్లర్క్ వచ్చే విధంగా రాయండి. ఫస్ట్ లో ఎవరు రావాలి మరి డైరెక్టర్. సో ఒకసారి ఆ పోల్స్ అనేవి రాసుకుందాం. సో ద ఫస్ట్ పర్సన్ ఈజ్ డైరెక్టర్, నెక్స్ట్ సిఇఓ, లీడ్, మేనేజర్, పిఓ అండ్ సో కండిషన్స్. నాట్ మోర్ దెన్ వన్ పర్సన్ ఈజ్ సీనియర్ టు సి. సో సి కన్నా నాట్ మోర్ దెన్ వన్ అంటే అర్థం ఏంటి, ఒకరికన్నా ఎక్కువ ఉండకూడదు అని. అంటే సికి సీనియర్స్ ఎంతమంది ఉండొచ్చు, ఇప్పుడు 1 ఉండొచ్చు, 0 ఉండకూడదా, అది కూడా ఛాన్స్ ఉంది. అంటే సికి పైన ఎవ్వరూ లేకుండా ఉండొచ్చు, లేదంటే ఒక పర్సన్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు సి ఎక్కడెక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి. ఒకటి డైరెక్టర్, ఇంకొకటి సి. నెక్స్ట్ ఏ ఈజ్ ఇమ్మీడియట్ జూనియర్ టు సి అన్నాడు. ఇమ్మీడియట్ జూనియర్ అంటే వెంటనే రావాలి. ఎక్కడ వస్తుంది అప్పుడు ఏ అనేది, సిఇఓ. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి లీడ్. నెక్స్ట్ బి ఈజ్ జూనియర్ టు ఏ బట్ సీనియర్ టు ద మేనేజర్. బి అనేవాడు ఏ కన్నా కింద ఉన్న పొజిషన్ లో ఉండాలి, కాకపోతే మేనేజర్ కన్నా సీనియర్ గా ఉండాలి. మరి ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి ఏ కన్నా కిందగా ఉండి మేనేజర్ కన్నా బెటర్ పొజిషన్ అంటే ఏదవ్వాలి, అది లీడ్ అవ్వాలి. మరి సెకండ్ పాసిబిలిటీ ఏమవుతుంది, సెకండ్ పాసిబిలిటీ ఏ కన్నా కింద ఉండాలి, మేనేజర్ కన్నా పైన ఉండాలి. అలాంటి పోస్ట్ ఏమైనా ఉందా, లేదు. అంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయ్యి. నెక్స్ట్ డి ఈజ్ నాట్ ద క్లర్క్ అండ్ ఈజ్ జూనియర్ టు ఈ అన్నాడు. సో ఈ కన్నా కింద పొజిషన్ లో డి ఉండాలి, కాకపోతే ఎవరు కాదంటే వాడు క్లర్క్ కాదు. మరి క్లర్క్ కాకుండా డీని ఎక్కడ పెట్టొచ్చు, మేనేజర్ లో పెడితే అవుతుందా, అవ్వదు. సో ఖచ్చితంగా పిఓ. ఇప్పుడు ఈ ఎక్కడ వస్తాడు, మేనేజర్. ఆ మిగిలింది ఎవరు, ఎఫ్ అనేవాడిని క్లర్క్ లో. 36 ఆన్సర్స్ ఏంటి. హౌ మెనీ పీపుల్ ఆర్ సీనియర్ టు ఎఫ్. ఎఫ్ కన్నా మిగతా అందరూ పైన ఉన్నారంటే టోటల్ 6 పర్సన్స్ కాబట్టి ఆబ్వియస్ గా 5 పర్సన్స్ ఆర్ సీనియర్. నెక్స్ట్ ద డెసిగ్నేషన్ ఆఫ్ బి ఈస్ లీడ్, దట్ ఈస్ ఆప్షన్ సి. Next 68. The number of people senior to E is same as the number of people junior to అన్నాడు. అంటే ఈకి పైన ఎంతమంది అయితే ఉన్నారు, ఎవరికి కింద అంతమంది ఉన్నారు అన్నాడు. సో చూడండి ఈకి పైన ఎంతమంది ఉన్నారు, 3 members. మరి ఎవరికి కింద 3 ఉన్నారు, బి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ హూ ఇస్ ద మేనేజర్. ద మేనేజర్ ఇస్ ఈ. సో ఆప్షన్ బి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ జూనియర్ టు సి. సి కన్నా కింద ఉన్న పొజిషన్ లో ఎంతమంది, సి కన్నా కిందన 5 పర్సన్స్ ఉంటారు. సో ఆప్షన్ ఇస్ మోర్ దెన్ 3, దట్ ఈస్ ఈ. సో నెక్స్ట్ 71 to 75. 10 persons sit in 2 parallel rows. సో 2 parallel rows లో ఒక రోలో ఉన్న వాళ్ళందరూ సౌత్ ని ఫేస్ చేస్తుంటే ఇంకొక రోలో ఉన్న వాళ్ళు నార్త్ ని ఫేస్ చేస్తూ. సో 5 persons in each row. సో ఇక్కడ ఏ రోలో ఎవరు ఉంటారు అని చెప్పి ఆ లెటర్స్ చెప్పేశాడు కాబట్టి అవి రాసేసుకోండి. ఫస్ట్ రోలో ఉన్న పర్సన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, అంటే ఇది ఫస్ట్ రో అవుతుంది. ఇందులో ఎవరు ఉన్నారు, IJLOU. సో సెకండ్ రోలో ఆబ్వియస్ గా మిగతా పర్సన్స్ ఉంటారు కాబట్టి ఆ నేమ్స్ అనేవి మళ్ళీ నేను రాయట్లేదు. సో కండిషన్స్, జే సిట్స్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది వాళ్ళు ఏ రోలో ఉంటారు అని. సో జే అండ్ ఓ ఏ రోలో ఉన్నారు, ఫస్ట్ రో. జే సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఓ అన్నాడు. అంటే ఓ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎటువైపు ఫేస్ చేస్తున్నారు, సౌత్ ఫేస్ చేస్తున్నారు. మరి సౌత్ కి ఫేస్ చేస్తున్న వాడికి లెఫ్ట్ అంటే మన వైపు ఏమవుతుంది, రైట్ అవ్వాలి. కాబట్టి ఆ క్లూని కూడా అలాగే రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది తర్వాత ఐడెంటిఫై చేయండి. ఓకే. నెక్స్ట్ ఓన్లీ 1 person బిట్వీన్ క్యూ అండ్ ఈ. క్యూ అండ్ ఈ ఎక్కడ రావాలి మనకి, సెకండ్ రోలో వస్తారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పర్సన్, కాకపోతే లెఫ్ట్ లో ఎవరో రైట్ లో ఎవరో మనకి. ఐ సిట్ ఆపోజిట్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. సో ఐ అనేవాడు ఈ రోలో ఉంటాడు. ఎవరికి ఆపోజిట్ గా ఉన్నారని చెప్తున్నాడు చూడండి, కేకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నవాడు. అంటే కే ఇక్కడ ఉంటే ఐకి ఆపోజిట్ గా ఉన్నవాడు సెకండ్ లెఫ్ట్ లో ఉంటాడు. 2 persons బిట్వీన్ యూ అండ్ యూకి ఓకి మధ్యలో 2 persons ఉండాలి. ఇక్కడ కూడా వీళ్ళ పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నైదర్ ఈ నాట్ క్యూ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి. పి పక్కనే ఈ కానీ క్యూ కానీ ఉండకూడదు అన్నాడు. నెక్స్ట్ ఈ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే.
కే పక్కన ఈ ఉండదు. సో రైట్, ఇవి క్లూస్. దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి? క్యూ అండ్ యు అండ్ ఓ. యు అండ్ ఓతో చేసాక కనెక్టింగ్ ఏముందా? ఓ అండ్ జే. అయితే యు అండ్ ఓ అన్నారు, మధ్యలో 2 పర్సన్స్ అన్నప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి? ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఒకరిని పెట్టామనుకోండి, 2 గ్యాప్ ఇచ్చాక ఇంకొకరిని పెట్టడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇంకొక ఎండ్ లో ఇంకొకరు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా బెటర్ క్లూ ఏమైనా ఉందా మనకి? క్యూఈ. క్యూఈతో అయితే ఒకటే గ్యాప్ ఉంది, చాలా పాసిబిలిటీస్. ఇది చూడండి ఒకసారి. కేకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నవాడికి ఆపోజిట్ గా అయి ఉండాలి, అవునా? సో కేకి సెకండ్ లెఫ్ట్ అనేసరికి ఇప్పుడు ఐ అనేవాడు ఈ ఫస్ట్ ఈ 2 ప్లేసెస్ లో వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా రాకూడదుగా. సో ఐ అనేవాడికి ఎక్కడ ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది? ఎగ్జాక్ట్ గా మధ్యలో రావాలి. సో ఐ ఎక్కడ వచ్చాడంటే కే ఎక్కడ రావాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్ లోనేగా. సో ఫస్ట్ దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇది రాకపోతే నెక్స్ట్ పాసిబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఐని ప్లేస్ చేశాక, కేని ప్లేస్ చేశాక ఏమైనా క్లూ ఉందా చూడండి ఒకసారి. ఏ పక్కన ఈ రాకూడదు, ఓకే. చూడండి, క్యూకి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలి? 1 పర్సన్ ఉండాలి. ఇవేనా క్లూస్? ఏమైనా మిస్ అయిపోయాయి? ఎల్ ఫేసెస్ క్యూ. సో చూడండి, కే పక్కన ఈ రాకూడదు, క్యూకి ఈకి మధ్యలో ఒకరు ఉండాలి. క్యూకి ఈకి మధ్యలో ఒకరు ఉండాలి అన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి? ఒకవేళ ఒకరిని ఇక్కడ పెడితే ఇంకొకరిని ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉందా? ఈ 2 ప్లేసెస్ లో పెట్టొచ్చు, లేదు అంటే ఈ 2 ప్లేసెస్ లో పెట్టొచ్చు, అవునా? అయితే ఇక్కడ ఈ రాకూడదు అన్నప్పుడు ఇక్కడ ఎవరిని పెట్టాలి మనం? క్యూ పెట్టాలి. క్యూకి ఆపోజిట్ గా ఎవరు ఉండాలి చెప్పండి? ఎల్ ఉండాలి. ఇప్పుడు క్యూకి ఆపోజిట్ గా ఎల్ పెట్టిన తర్వాత ఇది పెట్టడానికి ఛాన్స్ ఉందా? యూని ఓని పెట్టడానికి ఛాన్స్ ఉందా మధ్యలో ఇద్దరు వచ్చే విధంగా? చూడండి, ఈ 2 గ్యాప్ ఉన్నాయి యాక్చువల్ గా, మధ్యలో 2 గ్యాప్ వచ్చి, కానీ ఓని ఎక్కడ పెట్టినా జే అనే వాడిని ప్లేస్ చేయడానికి కుదరదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓ పెట్టారు అనుకోండి, ఓకి ఇమీడియట్ రైట్ లో అక్కడ ఉండాలిగా, అవ్వదు. నెక్స్ట్ ఓ ఇక్కడ పెడితే జే పెట్టడం అవుతుందా? అవ్వదు. అంటే ఖచ్చితంగా క్యూ అనేవాడు ఇక్కడ రాకూడదు. సో ఈ కూడా రాకూడదు, క్యూ కూడా రాకూడదు, కాబట్టి అక్కడ అది ఫెయిల్ అవుతుంది. అంటే ఈ 2 ప్లేసెస్ లో రావాలి. అయితే ఇక్కడ ఎవరిని పెట్టాలి ఇప్పుడు? ఈయా క్యూఆ? ఈని పెట్టాలి, ఎందుకంటే క్యూకి ఆపోజిట్ గా ఎల్ ఉండాలి. ఇప్పుడు క్యూకి ఆపోజిట్ గా. ఇప్పుడు ఓనీ జేని ప్లేస్ చేసుకోవడానికి ఎక్కడ ఖాళీ ఉంది మనకి? ఈ ఎండ్ లోనేగా. అయితే ఇప్పుడు ఓనీ జేని ప్లేస్ చేసుకున్న తర్వాత ఓకి యూకి మధ్యలో ఇద్దరు వస్తారా? రారు, ఒకరే వస్తారు. అంటే ఈ పాసిబిలిటీలో ఆన్సర్ వస్తుందా? అసలు రాదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కే పొజిషన్ ని ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. సో కేని ఇక్కడ పెట్టాక కేకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నవాడికి ఆపోజిట్ గా ఐ రాదు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, క్యూని ఈని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? కే పక్కన ఈ రాకూడదు, క్యూకి ఈకి మధ్యలో ఒకరు ఉండాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది? ఇక్కడ ఎవరిని పెట్టాలి అప్పుడు నేను? ఇక్కడ క్యూ. క్యూకి ఆపోజిట్ గా ఎల్ రావాలి. ఇప్పుడు ఓని జేని ప్లేస్ చేయడానికి 2 ప్లేసెసేగా, ఓ అండ్ జే. ఓకి యూకి మధ్యలో ఎంతమంది? 2 పర్సన్స్. సరిపోయారా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకా పి పక్కన, పి అనేవాడు ఈ పక్కన క్యూ పక్కన రాకూడదు కాబట్టి ఆబ్వియస్ గా ఇక్కడ వస్తారు. ఆ మిగిలింది ఎవరు ఉన్నారో అతన్ని ప్లేస్ చేయండి. 74 ఒకసారి ఆన్సర్ చేయండి. ఇఫ్ E is related to L, O is related to A in the same way who is related to J. సో ఈ రిలేషన్ ఎలా వచ్చిందో చూడండి. ఈ నుంచి L కి రిలేషన్ ఎలా ఉంది? E is related to L. ఎలా అవుతున్నాడు? L కి ఆపోజిట్ గా ఉన్నవాడికి సెకండ్ లెఫ్ట్. O కి ఆపోజిట్ గా ఎవరు ఉన్నారు మరి? K. K కి సెకండ్ లెఫ్ట్ లో A ఉన్నాడు. సో అదే విధంగా J కి ఎవరు రిలేట్ అవుతారు? J కి ఆపోజిట్ గా P, P కి సెకండ్ లెఫ్ట్ లో Q. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ A. Next 76 to 80. 8 persons are sitting around a square table such that 2 persons sit on each side of the row and are facing towards the set. సో ఒక స్క్వేర్ టేబుల్ లో ఒక్కొక్క సైడ్ లో 2 పర్సన్స్ ఉన్నారు. So each member is sitting exactly opposite to other member. 2 persons sit between L and O. L కి O కి మధ్యలో 2 persons ఉన్నారు, రైట్? అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి దీంతో స్టార్ట్ చేస్తే? ఎన్ని ఉంటాయి? ఈ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేస్తే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 or 4. ఒకటి ఎల్ ఇక్కడ పెట్టొచ్చు, లేదంటే ఇక్కడ కూడా పెట్టొచ్చా లేదు? సో 2 పాసిబిలిటీస్ అవి. నెక్స్ట్ లెఫ్ట్ లో ఉండొచ్చు, రైట్ లో ఉండొచ్చు, మొత్తం 4 పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ M and J ఆర్ ఇమీడియట్ నైబర్స్ అన్నాడు. ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండాలి, కాకపోతే ఎలా ఉండాలంట? సేమ్ సైడ్ లో ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? డిఫరెంట్ సైడ్ లో ఉండాలి.
నెక్స్ట్ కే సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్, హెచ్కి సెకండ్ లెఫ్ట్లో కే ఉండాలి. ఇక్కడ ఎండ్ అన్నాడు, ఎండ్ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? కే సీట్స్ ఆపోజిట్ టు ఐ. జే సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓకి సెకండ్ రైట్లో జే ఉంటున్నారు. ఎన్ అండ్ ఎల్ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్, ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. రైట్. సో ఏ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం చెప్పండి? దేంతో స్టార్ట్ చేస్తారు? బెస్ట్ స్టేట్మెంట్. ఓ అండ్ ఎల్ ఉంటాయిగా 4 పాసిబిలిటీస్. ఓ అండ్ జే, ఓకి జేకి, ఓ అండ్ జే అంటే ఓకి సెకండ్ రైట్లో జే వస్తాడు. రైట్. సో ఒకసారి ఇది చూడండి, హెచ్కి సెకండ్ లెఫ్ట్లో కే రావాలి, కేకి ఆపోజిట్గా ఐ రావాలి. అంటే ఎంతమందిని ప్లేస్ చేయగలుగుతున్నాం మనం? 3 పర్సన్స్. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. సో హెచ్ అనేవాడిని ఇక్కడ పెడదాం. ఫస్ట్ వన్, హెచ్కి సెకండ్ లెఫ్ట్లో కే అంటే ఇక్కడేనా? కేకి ఆపోజిట్గా ఎవరు ఉండాలి? నెక్స్ట్ ఇప్పుడు ఎం అండ్ జి, వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండాలి కానీ డిఫరెంట్ సైడ్స్లో ఉండాలి అని. సో పక్క పక్కనే ఖాళీగా డిఫరెంట్ సైడ్స్లో ఉన్నవి ఎక్కడ ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి కానీ ఇవి రెండు సేమ్ సైడ్స్ అయిపోతాయిగా. ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి ఈ 2 ప్లేసెస్. ఆ 2 ప్లేసెస్ ఇప్పుడు ఎవరికి? ఖచ్చితంగా ఎం అండ్ జి. సో కాకపోతే ఎవరు ఎక్కడ వస్తారో మనకు తెలుసా? సో ఇప్పుడు ఏదైనా కనెక్టింగ్ పాయింట్ ఉందా అంటే ఇక్కడ ఉంది. ఓకి సెకండ్ రైట్లో జే ఉండాలి. మరి ఇక్కడ జే ఉంటే అవుతుందా? అది ఇక్కడ జే ఉంటే అప్పుడు ఇక్కడ ఓ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఇక్కడ జే ఉండాలి. ఓకి సెకండ్ రైట్లో జే ఉంటే ఇక్కడ ఉండేది ఎం. నెక్స్ట్ మిగతా ఎవరు ఉన్నారు ఇంకా? ఎల్ అండ్ ఎన్. ఎల్ అండ్ ఎన్ మరి పక్క పక్కన ఉంటారుగా, రాకూడదు. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తారు? సో నెక్స్ట్ హెచ్ అనేది ఇక్కడ పెట్టారు అనుకోండి. సో అన్ని పొజిషన్స్ ఒకసారి అలా మారుస్తూ వెళ్ళండి. ఏమవుతుంది? అన్ని పొజిషన్స్ అలా మారిస్తే అవుతుందా? రాదు ఇక్కడ. ఎందుకంటే జే అండ్ ఎం పక్క పక్కనే ఉండకూడదు అన్నారు, అంటే ఒక సైడ్లో ఉండకూడదు. సో హెచ్ ఇక్కడ పెడితే హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు? కే, కేకి ఆపోజిట్గా ఐ. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చూడండి, పక్క పక్కన ఖాళీగా ఉన్నవి ఈ రెండేనా? ఈ రెండు ఆ రెండు రెండు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఈ రెండింట్లో ఏది పెడితే వర్కౌట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎవరు రావాలి? అప్పుడు జే రావాలి. అప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు? నెక్స్ట్ ఎల్ అండ్ ఎన్ ఆపోజిట్ పక్క పక్కనే ఉండకూడదు కాబట్టి ఓకి 2 గ్యాప్ ఇచ్చాక ఎల్ అంటే ఎల్ ఇక్కడ, ఎన్ ఇక్కడ వస్తాడు. సో సాటిస్ఫై అవుతుంది కండిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 to 85. 9 people live on 10-floor building such that the ground floor is numbered 1 and immediately above it is 2 and till 10. One of the floors of the building is vacant. సో మొత్తం 10 ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో ఎంతమంది ఉన్నారంటే 9 persons ఉన్నారు. సో ఒక ఫ్లోర్ అనేది ఖచ్చితంగా వేకెంట్ గా ఉంది. సో వేకెంట్ ఎప్పుడైతే వస్తుందో ఒక కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 persons బిట్వీన్ ఏ అండ్ బి అంటాడు. 3 persons బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఎగ్జాక్ట్గా మధ్యలో 3 ఫ్లోర్సే ఉండాలా అన్న? ఇక్కడ చూడండి 3 persons అన్నప్పుడు వేకెంట్ కూడా ఉంది కాబట్టి మధ్యలో 4 ఫ్లోర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు పైన ఉన్నాడు అనుకుందాం, బి కింద ఉండాలి. 1 2 3 ఇలా రావచ్చు. లేదు అనుకుంటే మధ్యలో 4 ఫ్లోర్స్ కూడా ఉండొచ్చు. ఒకటి ఇందులో ఏదైనా సరే వేకెంట్ గా ఉండొచ్చు. ఈ పాసిబిలిటీ కూడా మనం ఆలోచించాలి. ఓకేనా? రైట్. ఒకసారి కండిషన్స్ ఏమున్నాయో చూద్దాం. నోట్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశాడు, ఒకసారి దాన్ని చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ 2 persons are living between x and y, then it does not mean necessarily that there are only 2 floors. There may or may not be a vacant floor. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అదే కండిషన్. If a person lives just above or second or third above and so on, then there may be or may not be vacant floor. అంటే ఇక్కడ A lives immediately above B అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మధ్యలో వేకెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కండిషన్స్ చూద్దాం. B lives above A and J. B అనేవాడు A కి పైన యాజ్ వెల్ యాజ్ J ఇద్దరికి పైన ఉండాలి. There is a vacant floor above the floor of E. అంటే E కి పైన వేకెంట్ ఉండాలి అంట. నెక్స్ట్ ఫ్లోర్ 6th ఈజ్ నాట్ ఏ వేకెంట్ ఫ్లోర్, అంటే ఇది ఖచ్చితంగా ఫిల్ అవ్వాలి. 3 people లివ్ బిట్వీన్ ఈ అండ్ ఐ. ఈకి ఐకి మధ్యలో 3 persons అన్నాడు, జాగ్రత్త. సో ఫ్లోర్స్ అంటే ఎఫ్ అని రాస్తా, పర్సన్స్ అంటే పి అని మెన్షన్.
నెక్స్ట్ డి లివ్స్ 2 ఫ్లోర్స్ అబౌవ్ ద వేకెంట్ ఫ్లోర్. సో వేకెంట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో దానికి 2 ఫ్లోర్స్ అబౌవ్ అన్నాడు. 2 ఫ్లోర్స్ అబౌవ్ అంటే మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? 1 ఫ్లోర్ ఉండాలి, ఆ పైన డి. నెక్స్ట్ జీ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్గా పైన జీ ఉండాలి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో వేకెంట్ ఫ్లోర్ ఉండే అవకాశం కూడా ఉంది. ఐ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బిలో ద ఫ్లోర్. 4th ఫ్లోర్కి కిందన ఉండాలి ఆడ్ నెంబర్. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి? ఏంటంటే అవి ఐ అన్నది 1లో ఒకటి పెడితే ఇంకొకటి 3లో పెడితే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లివ్ అబౌవ్ హెచ్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో హెచ్. సో జాగ్రత్తగా చూడండి, హెచ్కి పైన ఎంతమంది పర్సన్స్ ఉన్నారో దట్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో హెచ్ అన్నాడు. నెక్స్ట్ అట్లీస్ట్ 3 పర్సన్స్ బిట్వీన్ జే అండ్ బి. జేకి బికి మధ్యలో కనీసం ముగ్గురు ఉండాలి. సో మినిమం 3 అన్నాడు అంటే 3 ఆర్ మోర్. అట్ ది సేమ్ టైం బి అనేవాడు ఈవెన్లో ఉండకూడదు అంటే ఆడ్లో ఉండాలి. రైట్, ఇవి మనకి కండిషన్స్. సో ఏమైనా కనెక్టింగ్ పాయింట్ కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఓన్లీ మనకి ఐ ప్లేస్ ఒకటే ఫిక్స్ చేయగలిగాం. సో ఇచ్చిన క్లూస్ ఏమైనా కనెక్టింగ్ ఉందా ఐతో పాటు? ఐకి ఈకి మధ్యలో ఉంది. ఏంటది? 3 పర్సన్స్ ఉండాలి. అయితే 3 పర్సన్స్ అన్నప్పుడు 4 ఫ్లోర్స్ కూడా ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ వేకెంట్ ఫ్లోర్ ఎక్కడ ఉంది? ఈకి పైన ఉంది. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో 3 పర్సన్సేగా ఉండాలి, మధ్యలో వేకెంట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఐ అనేది పెట్టేసాం. ఈ ఎక్కడ రావాలి ఇప్పుడు? ఒకటి 5లో వస్తే ఇంకొకటి 6లో రావాలి. సో నెక్స్ట్ ఏమైనా కనెక్టింగ్ ఉందా? సారీ 7. సో ఈకి పైన వేకెంట్ ఉండాలి అన్నాడు. సో నెక్స్ట్ ఇంకేమైనా కనెక్టింగ్ ఉందా చూడండి. ఇప్పుడు ఈకి పైన వేకెంట్ అంటే చాలా ఫ్లోర్సే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఈకి పైన వేకెంట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈకి పైన వేకెంట్ ఉంటే మళ్ళీ వేకెంట్తో కనెక్టింగ్ ఒక పాయింట్. ఈకి పైన వేకెంట్ అంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు? 8, 9, 10లో ఎక్కడైనా ఉండే ఛాన్స్ ఉందా? అయితే ఆ వేకెంట్కి మళ్ళీ ఒక ఫ్లోర్ గ్యాప్ ఇచ్చి దానిపైన డి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏది వేకెంట్ అని చెప్పొచ్చు? 8th మాత్రమే వేకెంట్ అయ్యే ఛాన్స్. సో 8th వేకెంట్ అవుతుంది కాబట్టి ఒకటి మళ్ళీ ఇక్కడ ఫిల్ అవుతుంది, ఆ పైన డి రావు. అయితే నెక్స్ట్ ఫస్ట్ పాసిబిలిటీ ఏదైతే డ్రా చేసుకున్నామో అందులో ఖచ్చితంగా చెప్పగలమా వేకెంట్ ఎక్కడని? అంటే మళ్ళీ దాంట్లో పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక పాసిబిలిటీ నుంచి మళ్ళీ పాసిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో ఏం చేస్తాం? దాన్ని కాసేపు దానికి టాటా చెప్పేసి సెకండ్ దాన్ని మాత్రమే చేయాలి. సో ఇప్పుడు డీని ప్లేస్ చేయగలగా. మిగతా ఎవరున్నారో చూడండి. ఇంకా ఇది ఫిల్ చేసేస్తే మనకి కొంత రిలీఫ్ ఉంటుంది. సో హెచ్కి పైన ఎంతమంది పర్సన్స్, హెచ్కి కింద అంతమంది ఫ్లోర్స్, అన్ని ఫ్లోర్స్ ఉండాలి. సో ఎక్కడ పెట్టవచ్చు ఆలోచించండి ఒకసారి. 5లో మాత్రమే అవుతుంది, రైట్. సో హెచ్ని 5లో పెడితే పైన ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్. కింద వచ్చేసరికి 4 ఫ్లోర్స్. అయిపోయింది. నెక్స్ట్ జీ అండ్ ఎఫ్ వరుసగా రావాలి. ఎక్కడ ఉన్నాయి వరుసగా ఖాళీ మనకి? సో 2లో జీ వస్తే ఇక్కడ ఎఫ్ రావాలి. నెక్స్ట్ ఇంకా ఎన్ని మిగిలాయి మనకి? 1, 2, 3. ఈ 3 ఎవరివి? బిఏజీ. మరి పైన ఎవరు ఉండాలి? బి ఉండాలి. అయితే ఏ అండ్ జేలో ఎవరు పైన ఉండాలో చెప్పాడా? చెప్పలేదు. కానీ ఇక్కడ ఒక క్లూ ఉంది మనకి. జేకి బికి మధ్యలో మినిమం 3 పర్సన్స్ ఉండాలి. అంటే జే ఖచ్చితంగా ఎక్కడ రావాలి? 4thలో వస్తాడు, ఇక్కడ ఏ రావాలి. సో కండిషన్స్ అన్ని సరిపోయాయి. ఇక్కడ మీరు ఆలోచిస్తే 2 హ్యాక్స్ ఏంటంటే, ఒకటి ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బిలో 4th ఫ్లోర్ అన్నాడు. 4th ఫ్లోర్కి వెంటనే వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి? కిందన 3rd. ఆన్సర్ ఎక్కడ వచ్చింది? 3లో వచ్చింది. అది ఒకటైతే రెండవది, ఒకవేళ 2 పాసిబిలిటీస్ మీరు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇందులో మళ్ళీ మల్టిపుల్ పాసిబిలిటీస్ వస్తున్నాయా లేదా? సో ఎప్పుడైతే మల్టిపుల్ పాసిబిలిటీస్ వస్తున్నాయో 80% అది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకో. సో ఈ 2 విషయాల ద్వారా ఈ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇంకొకటి కూడా చెప్పాలి అనుకుంటే, అట్లీస్ట్ 3 ఫ్లోర్స్, అట్లీస్ట్ 3 పీపుల్ బిట్వీన్ జే అండ్ బి అన్నాడు. అట్లీస్ట్ 3 అన్నాడు. ఎంతమంది వచ్చారు ఒకసారి కౌంట్ చేయండి. 3 మెంబర్స్ వచ్చారా? అట్లీస్ట్ 3 అంటే 3 ఉండాలని ఏమైనా ఉందా? 4, 5 ఏమైనా ఉండొచ్చు. కానీ ఏం తీసుకున్నాడు? 3. సో ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోగలిగితే ఈజీగా సింగిల్ పాసిబిలిటీలో ఆన్సర్స్. 18th ఎగ్జామ్ ఉందా అందరికి? లేదా? చూసారా నిన్నటి అనాలిసిస్? నిన్న 12th నాకు ఎగ్జామ్ అయిందని తెలుసా? మొన్న తెలీదా? మంచిది. సో చూడలేదా? పేపర్ అనేది ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసరికి 19 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి 18 క్వశ్చన్స్. సో అయితే ఫస్ట్ పజిల్ ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చినవి ఒకసారి నోట్ చేసుకుంటానంటే రాసుకోండి, చెప్తా. సో ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసరికి లీనియర్ రో 7 పర్సన్స్, ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్.
లీనియర్ లో ఆల్ ద పర్సన్స్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ ఉండేది 7 మెంబర్స్ మాత్రం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ సర్క్యులర్ అరేంజ్మెంట్ విత్ 7 పర్సన్స్. Circular arrangement with 7 persons. Next, month and date based puzzle, 6 months. Month and date based puzzle, 6 months. And fourth one is floor and flat based puzzle, 4 floors and 2 flats. Floor and flat, 4 floors, 2 flats. So this shift 1 lo vachindi. Next, second shift, 2 parallel rows. 2 parallel rows. Second one is designation based puzzle. Designation based puzzle అంటే ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ చేసాం చూసారు ఆ పాయింట్. దాని తర్వాత సర్టెన్ నెంబర్ ఇన్ లీనియర్ అరేంజ్మెంట్. సో లీనియర్ అరేంజ్మెంట్ లో సర్టెన్ నెంబర్ అంటే ఎంతమంది ఉన్నాడు అన్నది చెప్పడుగా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బాక్స్ బేస్డ్ పజిల్. బాక్స్ బేస్డ్ పజిల్, బాక్స్ రైట్. సో లాస్ట్ టైం ఎస్బీఐ పిఓ ఐబిపిఎస్ పిఓలో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అక్కడ మిస్ అయిన కొన్ని క్వశ్చన్స్ కంపేర్ చేస్తే అక్కడ డే బేస్డ్ పజిల్ వచ్చింది మనకి. మండే, ట్యూస్డే, వెన్స్డే అదొకటి వచ్చింది. నెక్స్ట్ 3 వేరియబుల్స్ పజిల్స్ వచ్చాయి అంటే 3 కాలేజెస్ 7 పర్సన్స్ ఉంటారు అలాంటిది వచ్చింది. డేట్ బేస్డ్ పజిల్స్ కూడా వచ్చాయి. సో అక్కడ మిస్ అయిన డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చింది. అక్కడ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ బేస్డ్ పజిల్ అడగలేదు, ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ బట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ మిస్ అయిపోయిన స్క్వేర్ బేస్డ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జామ్ లో. సో ఒకటి స్క్వేర్ బేస్డ్ అరేంజ్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ ఈస్ డే బేస్డ్ పజిల్, ఒకటి ఫ్లోర్ బేస్డ్ పజిల్. సో ఇవి నా ఎక్స్పెక్టేషన్స్, నేను అనుకుంటున్నవి ఇలాంటి. అయితే ఇవి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయవలసింది ఏంటి అంటే స్క్వేర్ బేస్డ్ అరేంజ్మెంట్ ని ఫస్ట్ చేయండి. ఎందుకంటే స్క్వేర్ బేస్డ్ లో మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి జనరల్ గా? 2 పాసిబిలిటీసేగా. ఒకటి కార్నర్ లో ప్లేస్ చేయడం, లేదంటే ఎడ్జ్ లో ప్లేస్ చేయడం, రెండుకి మించి ఉండవు. సో నెక్స్ట్ ఏంటంటే లీనియర్ మళ్ళీ మల్టిపుల్ రోస్ వచ్చే ఛాన్స్ ఉంది. మొన్న అడిగింది సింగిల్ రో నార్త్ డైరెక్షన్ అడిగాడు, మీకు మల్టిపుల్ రోస్ ఉంటాయి. మీన్ ఇన్ ద సెన్స్ డైరెక్షన్స్, సమ్ వన్ ఫేసింగ్ నార్త్, సమ్ ఫేసింగ్ సౌత్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇంకా సర్టెన్ నెంబర్ కూడా మీకు మళ్ళీ రావచ్చు. సో ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలని ఈజీగా ఐడెంటిఫై చేసి ఏది మీకు బాగా వస్తుందో దాన్నే అటెంప్ట్ చేయండి. ఓకే, సో రైట్. ఈ మిగతా క్వశ్చన్స్ చూద్దాం. సో కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చేసరికి ఓన్లీ 1 క్వశ్చన్ వచ్చింది 2 షిఫ్ట్స్ లో కలిపి. అంటే ఈ చైనీస్ కోడింగ్ అది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. మిగతావన్నీ సిలాజిజమ్స్ 3 క్వశ్చన్స్, ఇన్ఈక్వాలిటీస్ 3 క్వశ్చన్స్. సో ఇప్పుడు చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ కోడెడ్ యాస్ HDG? సో ఎక్కడ ఉంది కామన్ గా మనకి? ఫస్ట్ లైన్ లో ఎక్కడ ఉంది? ఓన్లీ సెకండ్ లైన్ అండ్ ఇన్ ద థర్డ్ లైన్. రెండింటిలో కామన్ గా ఉన్న వర్డ్ ఏంటో చూడండి, సెల్లింగ్ అనే వర్డ్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 87, ఈ రెండింటికి కోడ్స్ ఏంటో చూసి ఆన్సర్ చెప్పండి నాకు డైరెక్ట్ గా. PLG ఎక్కడ ఉంది? 3 and 4 కామన్ వర్డ్ ఏంటి? స్కిల్ ఎక్కడ ఉంది? ప్రొడక్ట్స్ ఉంది, ఆఫ్ కూడా ఉంది, రైట్. అంటే రెండింటిలో ఏదైనా అవ్వచ్చా? నెక్స్ట్ BEG అంటే ఎక్కడ ఉంది? ఫస్ట్ లైన్, లాస్ట్ లైన్. కామన్ గా ఉన్నది ఏంటి? స్కిల్స్. సో ఆప్షన్ ఏమవ్వాలి ఇప్పుడు? either B or D, that is option C. Next, these 2 words the and n. The అనేది మనకి ఎక్కడ ఉంది? లాస్ట్ లైన్ లో ఉంది. ఓన్లీ లాస్ట్ లైన్ లోనే ఉన్న కోడ్ ఏంటి అంటే WEZ. నెక్స్ట్ ఇంకా ఒకటేనా? మిగతావన్నీ అయిపోయాయి. WEZ రావాలి. యాజ్ వెల్ యాజ్ ఎండ్ అంటే ఏంటో చూడండి, సెకండ్ లైన్ అండ్ ఫస్ట్ లైన్. కామన్ కోడ్ ఈస్ XJZ, BKZ. అవి ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. సో మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఆర్ బి, ఆప్షన్ డి. సో సిమిలర్ గా 89 చేయండి. మార్కెటింగ్ అన్న దానికి ఫస్ట్ లైన్, థర్డ్ లైన్. కామన్ గా ఉన్న కోడ్ OPG ఉంది. ఇంకా ఇదేనా? ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్. నెక్స్ట్ 91 to 93. In a family of 7 members, A is brother of B. A అనేవాడు B కి బ్రదర్ అని చెప్తున్నాడు. At the same time, B is paternal grandmother of D. Paternal grandmother అంటే ఏంటి అర్థం? ఫాదర్స్
మదర్ అని. అంటే బికి ఇప్పుడు ఎవరు ఉండాలి, సన్నా డాటర్? సన్. ఆ సన్కి ఎవరు చైల్డ్ అంట, డి. మరి బి జెండర్ ఏంటో చెప్పగలరా మీరు? చెప్పలేరు. గ్రాండ్ మదర్ అన్నాడు కదా, ఏంటవుతుంది, ఫీమేల్. ఓకే చూడండి, డి ఈజ్ ద సారీ బి ఈజ్ ద ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి అవుతుందా లేదు. నెక్స్ట్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. డికి ఒక సిస్టర్ అంట, ఎవరంటే అది ఈ. ఎండ్ అన్నాడు, ఇక్కడ ఎండ్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు, ఈ గురించి. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అన్నాడు. సో ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటే దాని అర్థం ఏంటి, సి ఈకి పేరెంట్ అని. అయితే ఆ పేరెంట్ అంటే ఫాదరా మదరా మనం చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పలేము, కాబట్టి జస్ట్ పక్కన రాసుకో. సి ఈజ్ ద పేరెంట్ ఆఫ్ ఈ. సి ఈజ్ మదర్ ఇన్ లా అన్నాడు. ఇక్కడ మదర్ ఇన్ లా అన్న దాన్ని బట్టి మనకి క్లూ పట్టొచ్చా లేదు. మదర్ ఇన్ లా అంటే జెండర్ ఏంటి, ఫీమేల్. అంటే ఇప్పుడు ఏమవ్వాలి, మదరా ఫాదర్? మదర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న ఫాదర్ కి స్పౌస్ అని అర్థం. రైట్. మదర్ ఇన్ లా ఎవరికంట, జీకి. అంటే జీకి మదర్ ఇన్ లా అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, జీ వాళ్ళ చైల్డ్కి జీకి మ్యారేజ్ అయినట్టే కాదా, అవునా? అయితే డీతో మ్యారేజ్ అయిందా, ఈతో మ్యారేజ్ అయిందా చెప్పగలమా? లేదు. ఎవరైనా సరే మదర్ ఇన్ లానే అవుతుంది. నెక్స్ట్ సి హ్యాస్ 2 children అండ్ ఓన్లీ 1 daughter. ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు, ఒకటే డాటర్ అంటే ఇంకొకరు ఏమవ్వాలి, సన్. జీ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. సో చూడండి, ఇందాక సి ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ జీ అన్నాడు, ఇప్పుడేమో జీ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అన్నాడు. అంటే సి వాళ్ళ హస్బెండ్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఆర్. అయితే ఇప్పుడు డీతో మ్యారేజ్ చేయాలా జీకి, ఈతోనా? డాటర్ ఇన్ లా అన్నాడు, అంటే జెండర్ ఏంటి, ఫీమేల్. కాబట్టి జీ ఈజ్ మ్యారీడ్ టు 7%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చూడండి, ఈ నుంచి ఆర్ కి ఫ్లైట్ జర్నీ ఉందా అసలు? పాత్ అనేది బ్రేక్ అయిపోయింది, సో నో. నెక్స్ట్ టీ టు ఓ, టీ నుంచి కూడా లేదు. సో ఆన్సర్ ఇస్ నెయిదర్ 1 or 2, ఆప్షన్ డి. సో నెక్స్ట్ బి టు ఎల్, బి నుంచి ఐ వరకు రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి అవ్వదు. నెక్స్ట్ ఏ టు వై ఉందా, ఏ నుంచి ఎస్ వరకు వచ్చి అయిపోతారు. సో అగైన్ నెయిదర్ నో, ఆప్షన్ డి. నెక్స్ట్ ఓ టు వై, ఓ నుంచి వై వరకు ఫ్లైట్ జర్నీ. ఎస్, పాత్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, ఫ్లైట్ జర్నీ ఉంది. సో ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. సెకండ్ వన్ డి టు సి, డి నుంచి సికి వెళ్ళడానికి ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ 1 follows, ఆప్షన్ డి. నెక్స్ట్ 97, ఇఫ్ ఇన్ ద గివెన్ నెంబర్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 1 and the digits at the odd position from the left hand are decreased by 2, then they are arranged in the ascending order from left hand, then which of the following number is fourth from the right hand? సో ఇచ్చిన నెంబర్ లో ఏం చేయమంటున్నాడు, ఈవెన్ నెంబర్స్ ని +1 చేయమన్నాడా, ఈవెన్ పొజిషన్ లో ఉన్నవి చేయమన్నాడు. సో ఈవెన్ పొజిషన్ అంటే ఏంటి, 6 1 7. సో అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, +1 చేయాలి. మిగతావన్నీ ఏం చేయాలి, -2. ఆ చేసిన తర్వాత ఒక నెంబర్ ఫామ్ అవుతుందిగా, అప్పుడు అందులో ఉన్న డిజిట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఏమవుతుంది అని అడుగుతుంది. సో డైరెక్ట్ గా చేయాల్సిందేనా, తప్పదా? ఇక్కడ సేమ్ నెంబర్ కనుక చేసి ఉంటే, అంటే రెండింటికి కూడా ఇంక్రీజింగ్ బై 1 అలా చేసి ఉంటే మనం ఏం కౌంట్ చేయాల్సిన పని లేదు, అంటే యాడ్ చేయాల్సిన పని లేదు. ముందు ఉన్నవి అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసి లాస్ట్ లో ఫైండ్ చేసి +1 చేస్తారు. బట్ అలా వస్తుందా ఇక్కడ, రాదు. ఎందుకంటే ఒకటి +1 ఒకటి -2 అంటే ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. సో ఆబ్వియస్ గా చేయాల్సిందే. చెప్పండి మరి 8 కి ఏం చేద్దాం, -2 +1. సో 6. నెక్స్ట్ 7 1 8. ఈవెన్ పొజిషన్ ఇట్స్ ఇంక్రీజ్డ్ బై. నెక్స్ట్ 9 ఏం చేయాలి, 7 1 అంటే 2. నెక్స్ట్ 5 5 3. ఇప్పుడు ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ కావాలి. ఇప్పుడు చూడండి, అసెండింగ్ ఆర్డర్ లో ఇంక్రీజ్ చేసామనుకోండి ఒక 5 నెంబర్స్ ఇలా. ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, అంటే ఇటువైపు నుంచి వచ్చింది అంటే పెద్దది, ఫోర్త్ పెద్దది అనేగా, లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫోర్త్ అది కావాలి. సో ఏమవుతుందో చెప్పండి, ఇది ఫస్ట్ రైట్ ఉంటుంది, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ ఏమవుతుంది, 6 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. 98, in the given word architecture, the letters at even position are dropped and the remaining letters are arranged in alphabetical order. So even position లో ఉండేవి తీసేసి మిగతావి ascending order లో అరేంజ్ చేయమని చెప్పాడు. ఆ చేసిన తర్వాత ఏం కావాలంటే వాడికి థర్డ్ లెటర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సో మిగిలిన లెటర్స్ ఏమున్నాయి చూడండి, ACIETR. ఇందులో ascending order లో అరేంజ్ చేశాక ఆబ్వియస్ గా లాస్ట్ లో ఉండేది ఏమవ్వాలి, ఏమవుతుంది లాస్ట్ లో ఉండే, ఏ అవుతుంది, అసెండింగ్ ఆర్డర్ కదా, పెద్దది ఏదైతే ఉందో అది అవుతుంది. మరి ఇప్పుడు అటువైపు నుంచి థర్డ్ లెటర్ అంటే పెద్దది ఏదైతే ఉందో అది మూడోది కావాలి మనకి. ఫస్ట్ లాస్ట్ లోకి ఏమవుతుంది చెప్పండి, టీ, తర్వాత ఆర్, తర్వాత ఐ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఐ, ఆప్షన్ టీ.
నెక్స్ట్ 99 to 100. పాయింట్ P ఈజ్ 8 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ T. టీకి 8 కిలోమీటర్స్ నార్త్లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి అంటే P. T ఈజ్ 9 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ G. T అనేది Gకి వెస్ట్లో ఉంది అంటే Tకి G అనేది ఎలా ఉండాలి? ఈస్ట్లో ఉండాలి. డిస్టెన్స్ ఎంత అని చెప్పారు? 9 కిలోమీటర్స్. నెక్స్ట్ L ఈజ్ 15 మీటర్స్ నార్త్ ఆఫ్ R. ఇక్కడ R గురించి కానీ L గురించి కానీ ఏమీ తెలియదు కాబట్టి సో ఆర్కి 15 మీటర్స్ నార్త్లో ఎల్ ఉంటుంది. ఎఫ్ ఈజ్ సౌత్ ఆఫ్ జీ అన్నాడు, బట్ ఎంత డిస్టెన్సో చెప్పలేదు. సో జీకి సౌత్లో ఎఫ్ అంటే జీకి కిందన ఎఫ్ రావాలి. ఎండ్ అన్నాడు. ఇక్కడ ఎండ్ అంటే దేని గురించి చెప్పినట్టు? ఎఫ్ గురించి. ఎఫ్ ఈజ్ 12 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ ఆర్. సో ఆర్కి వెస్ట్లో ఉండాలి, 12 కిలోమీటర్స్ వెస్ట్లో ఎఫ్ ఉండాలి. రైట్, ఎఫ్. నెక్స్ట్ క్యూ ఈజ్ 4 మీటర్స్ నార్త్ ఆఫ్ ఐ. ఐ ఈజ్ 6 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ ఎల్. సో ఎల్కి 6 కిలోమీటర్స్ వెస్ట్లో ఐ ఉండాలి. ఈ ఐకి 4 కిలోమీటర్స్ నార్త్లో క్యూ ఉండాలి. క్యూ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ పి. సో క్యూ అనేది పీకి ఈస్ట్లో ఉండాలి, డిస్టెన్స్ చెప్పలేదు. రైట్. సో ఇప్పుడు మనం ఇది ఎలా ఫిట్ చేస్తే అది సరిపోతుంది? క్యూ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ పి అనేది చూసుకోవాలి. పీకి ఈస్ట్లో ఉండాలి అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చా? రైట్. సో అక్కడ ఉండాలి. అంతకన్నా ముందు ఎఫ్ అనేది ఎక్కడ ఉండాలని చెప్పాడు చూడండి. జీకి సౌత్లో అంటే జీకి కిందన ఎఫ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో పెట్టుకుందాం ఎఫ్ అనేది. ఎఫ్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. ఎఫ్కి 12 మీటర్స్ ఈస్ట్లో ఏముంది? ఆర్. నెక్స్ట్ ఆర్ నుంచి 15 మీటర్స్ నార్త్లో ఏముంది? ఎల్ ఉంది. అయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 15 మీటర్స్ అనుకుందాం కాసేపు. ఖచ్చితంగా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 మీటర్స్ ఎల్ అనుకుంటే 15 మీటర్స్ అనుకుంటే ఇక్కడ ఎల్ వస్తుంది. నెక్స్ట్ ఎల్కి 6 మీటర్స్ వెస్ట్లో ఏమొస్తుంది? ఐ. అంటే 6 మీటర్స్ అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఐని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఐకి 4 మీటర్స్ నార్త్ అంటే పీకి టీకి మధ్యలో హాఫ్ అవుతుందా లేదా? సో ఇక్కడ క్యూ వస్తుంది. మరి పీకి ఈస్ట్లో క్యూ ఉందా? లేదు. ఎలా ఉంది? సౌత్ ఈస్ట్లో ఉంది. క్యూ అనేది పీకి ఈస్ట్లో రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ 4 మీటర్స్ ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో అది పైకి వెళ్ళే విధంగా చూడాలి. అంటే ఇక్కడ 15 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? అది 11 తీసుకొని మిగతా 4ని పైకి పంపించాలి. ఇక్కడికి ఈ 11 అయితే మిగతాది 4 అవుతుంది. అప్పుడు ఈ పాయింట్ ఏంటి? ఆర్. సారీ, ఎల్ వస్తుంది. ఎల్కి 6 మీటర్స్ వెస్ట్లోకి వచ్చేసరికి ఐ. ఇప్పుడు ఐ నుంచి 4 మీటర్స్ అంటే ఎగ్జాక్ట్గా దీనికి సౌత్లోకి వస్తుంది. పాయింట్ ఈస్ క్యూ. సారీ, పీకి ఈస్ట్లో క్యూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది డయాగ్రామ్. సో జీకి ఎఫ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవ్వాలి? అప్పుడు 11. రైట్. సో క్వశ్చన్స్ ఒకసారి చూడండి. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ అన్నాడు. పీకి క్యూకి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్లో ఉన్నాయా లేదా? సో స్ట్రైట్ లైన్లో ఉన్న తర్వాత కూడా జనరల్గా షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పుకుంటాం. బట్ పీకి క్యూకి మధ్యలో స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమైనా ఫామ్ చేయాలా? సో అలాంటివి ఏం చేయవలసిన ఉండదు. ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్. ఎంత అవుతుంది చెప్పండి? 9 + 6 అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి 6 కదా హాఫ్ అంటే. సో 15 అనేది ఆన్సర్. నెక్స్ట్ అలానే డైరెక్షన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. ఎఫ్ నుంచి చూస్తే ఎల్ ఎలా ఉంది? నార్త్ ఈస్ట్. సో ఆప్షన్ సి ఇస్ ది